అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. అంటే ఒక పేరైతే బయట ఉంది నాండు. బీఆర్ఎస్ పార్టీ ఆడవాళ్ళని కొంచెం తక్కువ చూపు చూస్తుంది. ఆడవాళ్ళకి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వరు. ఎందుకంటే మీరే ఫస్ట్ మినిస్ట్రీ తెలంగాణలో లేడీ. అంటే నేను అందుకే చెప్తున్నా, కేటీఆర్ గారు వాడిన వర్డ్ కూడా, సెంటెన్స్ కూడా చెప్తున్నా. అక్కడ రాజకీయంగా ఏమవుతుంది ఏం కాదనేది నేను చెప్పలేను, కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా మిమ్మల్ని రెస్పెక్ట్ చేశారో అది మేము ఆ గౌరవం మేము ఇస్తాం ఇక్కడ. చాలు, అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయనని చెప్పాను. బట్ ఒకనొక టైంలో మీకు ఒక కుడిభుజం లాగా నిలబడ్డారు కదా కేసీఆర్ గారు. నాకు కుడిభుజం అంతే కదా, సపోర్ట్ చేశారు కదా. ఎంత గట్టి, నేనేమంటున్నా, నేను ఆ పార్టీకి సర్వీస్ చేయకపోయినా నన్ను పిలిచి ఒక మాట అన్నారు కేసీఆర్ గారు. నేను వెళ్ళగానే అట్లా కూర్చోగానే, అమ్మ నీలాంటి వాళ్ళని వదులుకోవడం వాళ్ళ దౌర్భాగ్యం, నీలాంటి లీడర్ మాకు కావాలి, నిన్న నా క్యాబినెట్లోకి తీసుకుంటా అన్నారు. ఒక్క నిమిషం షాక్ అయిపోయాను. ఏమీ మాట్లాడలేదు, నేను వెళ్ళి అట్లా కూర్చున్నాను, ఏమీ మాట్లాడలేదు. సో హైలీ రెస్పెక్ట్ ఇస్తారు, హైలీ సపోర్ట్ చేస్తారు కేసీఆర్ గారు కూడా. బయట అంతే రూమర్ చేస్తుంటారు కానీ ఏది చెప్పినా వింటారు, విని సొల్యూషన్ కూడా ఇస్తారు. అవునా? ఊరికి బయట మాట్లాడే వాళ్ళు మస్తు మాట్లాడతారు. ప్రజాభవన్లో కాలు పెట్టే మాకు ఫ్రీడమ్ కూడా ఇచ్చున్నారు. మా డిపార్ట్మెంట్లో నాకు ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి చేయమని నేను మనమూరు మనబడి లాంటి స్కీమ్ తీసుకురాగలిగాము, ఇంప్లిమెంట్ చేయగలిగాము. సొంతగా నిర్ణయాలు తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు నోట్బుక్స్ లాంటివి ఇంప్లిమెంట్ చేసాం ఇక్కడ. ఇంతకుముందు నోట్బుక్స్ లేకుండే పిల్లలకి, ఓన్లీ టెక్స్ట్ బుక్స్ ఇచ్చేవాళ్ళం. పాపం ఎవరైనా డొనేట్ చేస్తే నోట్బుక్స్ తీసుకునేవాళ్ళు పిల్లలు. అట్లాంటిది నోట్బుక్స్ తీసుకున్నాము. ప్రైమరీ స్కూల్స్కి వర్క్ షీట్స్ అని, వర్క్ బుక్స్ అని ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఉండవు, అంత మంచి బుక్స్ తీసుకొచ్చున్నాము. సిస్టమ్ సెట్ చేయడానికి ఇది చేస్తామనంటే గోహెడ్ అంటారు. ప్రమోషన్స్కి ట్రాన్స్ఫర్స్కి ఒక సిస్టమ్ సెట్ చేసింది మేము కదా, ఇప్పుడు ఇచ్చేసినారు టకా కానీ. అట్లా బయట మాట్లాడుతుంటారు మస్తు, దగ్గరికి వెళ్ళి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకు మరి అహంకారం ఎక్కువ బీఆర్ఎస్ పార్టీ నాయకులకి అనేది బయట ఎక్కువ ప్రచారం జరిగిందంటే నేను ఏమంటాను, కేటీఆర్ గారు ఏదైనా మాట్లాడితే అహంకారం అంటున్నారు. మరి మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఎట్లుంది, బట్టి గారు మాట్లాడింది ఎట్లుంది, అహంకారంగానే మాట్లాడారు కదా మమ్మల్ని అవమానించడం అసెంబ్లీలు అంటే. అట్లా కరెక్ట్ కదా. కొంతమంది వే ఆఫ్ టాకింగ్ కనిపిస్తుండొచ్చు మాట్లాడుతున్న సందర్భంలో. కేసీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు మనస్ఫూర్తిగా మాట్లాడతారు, ఏదైనా సమస్య తీసుకుపోయినప్పుడు దాని గురించి చెప్తారు. ఒకవేళ ఫస్ట్ టైం కాదన్న సెకండ్ టైం మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తే వింటారు, విని మళ్ళీ దానికి ఎక్కడ ఇబ్బంది కాకుండా చూసుకోండి, ప్రాబ్లం రాకుండా చూసుకోండి, రాంగ్ స్టెప్ పడొద్దు, ఇట్లాంటి జాగ్రత్తలన్నీ చెప్తారు. సో అంటే మీ తర్వాత మీ వారసత్వాన్ని కొనసాగించేది ఎవరు అంటే ఏమని చెప్తారు? మీ పెద్ద కొడుకు పేరు చెప్తారా, లేకపోతే మిగతా ఇద్దరు కొడుకులకు కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా రాజకీయాల్లోకి? ఇంట్రెస్ట్ ఉన్నా, మా పిల్లలకి ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా, మా పిల్లలు నాకు దేవుడు ఇచ్చిన వరంగా ఏంటంటే మా ఇద్దరు చిన్నవాళ్ళు వాళ్ళ అన్నకు బాగా రెస్పెక్ట్ చేస్తారు. వాళ్ళ అన్న మాట వేదం, ఏ బిజినెస్ చేసినా వాళ్ళ అన్నతో షేర్ చేసుకుంటారు. వాళ్ళ అన్న కాదంటే ఒక్క అడుగు ముందుకు వేయరు. అంటే అంత ఇదిగా ముగ్గురు కలిసి ఉంటారు. సో భవిష్యత్తు భగవంతుడు నిర్ణయిస్తాడు. ఇప్పుడైతే కార్తీక్ నాతో పాటు గతంలో ఎంపీగా పోటీ చేసి తెలంగాణ ఇచ్చినప్పుడు, తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా పాదయాత్ర చేశారో లేదో తెలియదు కానీ మా అబ్బాయి హైదరాబాద్ నుండి తాండూరు వరకు సోనియా గాంధీకి థ్యాంక్స్ చెప్తూ పాదయాత్ర చేశాడు తెలంగాణ ఇచ్చినందుకు. డెఫినెట్గా నా తర్వాత వాడే ఉంటాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.